నమస్తే, నేను మీ సూర్య. సో ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ, ముఖ్యంగా యూత్ అందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చాలా ఆనందంగా మన వీధిలో జరుపుకునేటువంటి పండుగ వినాయక చవితి. వినాయక చవితి అనేటువంటిది 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటూ, ఒక పక్క దీపారాధన చేసుకుంటూ, రంగవల్లులు పెట్టుకుంటూ, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ చేసుకుంటూ 10 రోజులను నిమజ్జనం చేసుకుంటూ, ఇలా 10 రోజులు కూడా ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా, లేదంటే ఎవరికి ఎలాంటి బిజినెస్ ఉన్నా అందరూ కూడా వచ్చి జరుపుకునేటువంటి పండుగ. ఎవరెక్కడున్నా ఎలా ఉన్నా సరే ఈ పండుగలో ఉండాలనేటువంటిది వారు కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి పండుగలు మనందరిలో కూడా చైతన్యాన్ని నింపడానికి, మనందరినీ కూడా మనం అందరం ఒకటి అని చెప్పడానికి ఆ రోజున స్వతంత్ర ఉద్యమంలో భాగంగా 1893న బాలగంగాధర తిలక్ గారు ఈ యొక్క మనం జరుపుకునేటువంటి వినాయక చవితి పండగని బహిరంగంగా ఏర్పాటు చేసి, ఆ రోజున వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా స్వతంత్రం అంటే ఏంటి, ఎందుకు మనం స్వతంత్రం కోసం పోరాటం చేయాలి అని ఈ యొక్క మండపాలే బహిరంగ వేదికలుగా మారి స్వతంత్ర కాంక్షని పల్లె పల్లెకి తీసుకెళ్ళి అలాంటి ఒక గొప్ప పండుగ. అయితే ఈ రోజున మనం చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. ఈ రోజున వీధుల్లో, ప్రతి వీధిలోనే కూడా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఈ రోజున మనం గమనించాల్సినటువంటి విషయాలు రెండు. ఒకటి, చాలా చోట్ల అత్యుత్సాహంతో జరిగేటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవర్తన వలన జరగదానేటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దానివలన మనం ఎంత ఆనందంగా ఈ పండుగలు జరుపుకుంటున్నామో అంతే దురదృష్టకరంగా ఈ పండుగలు మారిపోతున్నాయి. ముఖ్యంగా మనం చేసేటువంటి కొన్ని తప్పుదాల వల్ల ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి. ఇలాంటి దానివల్ల పండగ అంతా ప్రతి ఒక్కరిలోని కూడా విషాదాన్ని నింపడమే కాకుండా, ముఖ్యంగా ఆ కోల్పోయినటువంటి కుటుంబాల యొక్క బాధ అంతా ఎంత కాదు, ఎప్పటికీ జీవితం అంతా కూడా ఆ బాధ అలాగే ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎవరికి రావు. ముఖ్యంగా ఈ 2 రోజులు పెట్టి నుంచి కూడా మనం విగ్రహాలు తీసుకెళ్లేటప్పుడు అక్కడక్కడ కరెంట్ పాస్ అవ్వడం అనేటువంటిది, విగ్రహాలు కరెంట్ వైర్లు తగలడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల కరెంట్ పాస్ అవ్వడము, దురదృష్టవశాత్తు ఇలాంటి జరిగేటువంటి సంఘటనలో భగవంతుడు మన అందున్నాడు కాబట్టి ఎక్కడ కూడా ఇలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ 10 రోజులు కూడా చాలా ఆనందంగా పండుగ జరుపుకోండి, చాలా జాగ్రత్తగా జరుపుకోండి. మనం జాగ్రత్తగా ఉన్నంత వరకు ఏ ప్రమాదం లేదు. ముఖ్యంగా ఈ పండగని 9 రోజులు పూజ చేసుకొని, ముఖ్యంగా మనం ఊరేగింపు సమయంలో అందులో జాగ్రత్తగా కలిసికట్టుగా మనం ఏ విధంగా సాంప్రదాయబద్ధంగా చేయాలో ఆ విధంగా సాంప్రదాయబద్ధంగా చేయండి. కులాల వారీగా ఈ మండపాలు ఏర్పాటు చేయడం, లేదంటే ఆ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళు అనేటువంటి ఒక భేద, లేదంటే ఆ విగ్రహం ఎంత ఈ విగ్రహం ఎంత, మనం ఈ ఖర్చుతో చేస్తున్నాము, మనం ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నాము, ఇలాంటి భేదాలన్నీ తీసేసి మన దగ్గర ఉన్నటువంటి వాటితోనే మనం భగవంతుని పూజించుకుంటూ మనసారా ఆనందంగా జరుపుకుందాం. ఇది మొట్టమొదటి అంశం. రెండోది, మనం మన సాంప్రదాయంలో జరుపుకునేటువంటి ఏ పండుగ అయినా సరే ప్రకృతిని నాశనం చేయకుండా ప్రకృతి బద్ధంగా జరుపుకుంటాం. అంటే ప్రకృతిని ఎప్పుడు కూడా నాశనం చేసేటువంటి పండుగలు మన దగ్గర ఉండవు. అయితే ఈ రోజున ఒక్కసారిగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు ఏర్పాటు చేయాలి, ఒక్కసారిగా మనం ఎకో ఫ్రెండ్లీగా చేయాలంటే ఒక్కొక్కసారి కుదరనటువంటి పరిస్థితి. కానీ కొన్ని సంవత్సరాలుగా మనం ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను ఏర్పాటు చేసుకుని చాలామంది యొక్క ప్రయత్నం, కృషి వల్ల చాలా వరకు మారింది. ఇప్పుడు మనం జరుపుకునేటువంటి ఈ పండుగ కూడా ఎంత వీలైతే అంత మనం ఎకో ఫ్రెండ్లీగా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే పెద్దలు చెప్పిన విధంగా మనం ఏదైతే మట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తామో ఆ మట్టి విగ్రహాలు మనం నిమజ్జనం చేయడం ద్వారా నీరు అనేటువంటి శుద్ధి అవుతుంది. అదేవిధంగా పండగలో వాడేటువంటి 21 పత్రాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనము 10వ రోజున నవరాత్రులు అయిపోయిన తర్వాత మనం నీటిలో పారేటువంటి నీటిలో వేస్తాం. దానివల్ల ఆ నీరంతా కూడా శుద్ధి అవుతుంది అనేటువంటిది మన పెద్దలు మనకు చెప్పినటువంటిది. అది మన సాంప్రదాయంలో ఉన్నటువంటి సైన్స్. ఈ సైన్స్ని మనం తర్వాత తరాల వారికి అందించాలి. అదేవిధంగా ప్రకృతిని, నీరుని మనం కాపాడుకోవాలి. ఆ నీటిలో ఉన్నటువంటి జీవరాశులను మనం కాపాడాలి. ప్రతి జీవరాశిలోని కూడా
భగవంతుని చూసేటువంటి గొప్ప సాంప్రదాయం ఉంది. అలాంటి సాంప్రదాయాన్ని మనం గౌరవించుకుంటూ చాలా పద్ధతిగా, చాలా ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని నా సబ్స్క్రైబర్స్కి, అదేవిధంగా చూసేటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ ఆనందంగా జరుపుకోవాలని, మీ జీవితాల్లో ఆ విఘ్నేశ్వరుడు విఘ్నాలన్నీ తొలగించి మీరు కోరుకున్న విధంగా మంచి జరగాలని, అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ, నా యొక్క వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.